హలో ఎవ్రీవన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు. ఇది ఎందుకు చేస్తానంటే నేను ఎవ్రీ ఇయర్ మీకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుందని చెప్పి. ఎందుకు స్ట్రెస్ ఉంటుంది అంటే ఏదైనా ఒక ప్రాసెస్, అది కూడా ఎగ్జామ్ లాంటి ఒక మంచి మంచి ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది మనం యాక్సెప్ట్ చేయడానికి ఆ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు కదా. కొంతమంది చాలా టెన్స్ ఫీల్ అవుతారు ఈవెన్ దో మంచిగా వచ్చినా. ఓకే, సో ఆ టెన్షన్ని రిలీవ్ చేయాలి అంటే ఎంతో కొంత ఐడియా ఉండాలి. అసలు ఈసెట్ ఎగ్జామ్ ఎలా జరుగుతుంది, ఏ వేలో కండక్ట్ చేస్తారు, ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది అనేది మీకు తెలిసిందనుకో. ఓకే, ఈ ప్రాసెస్ అంతా మనకు తెలుసు, వీఆర్ గోయింగ్ త్రూ ఎవ్రీ ప్రాసెస్ విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ నో అని చెప్పి కొంచెం తెలుసుకుంటారు. కాబట్టి ఆ ప్రాసెస్ కోసం చెప్తా. అంతకన్నా ముందు ఇంకొక వీడియో తెలుసుకోవాలి. అది ఏంటంటే ప్రతి ఒక్క ఈసెట్కి వెళ్ళే స్టూడెంట్స్కి సజెషన్స్ ఇచ్చాను. డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కొన్ని ఈసెట్ ఎగ్జామ్ సెంటర్లోని, అవి చెయ్యాలి, ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని చెప్పాను. వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. దాంతోపాటుగా ప్రీవియస్ ఇయర్ చీట్ కోడ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, గన్ షాట్ బిట్స్ అన్నీ ఉంటాయి. అవి ప్రిపేర్ అవ్వండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఓకేనా. అన్ని వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, నోటిఫై చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఎంట్రీ నుండి, ఈసెట్ ఎగ్జామ్ ఎంట్రీ పాయింట్ నుండి ఎగ్జిట్ వరకు ఏం జరుగుతుందో చిన్న క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తా. అదేంటి అంటే, ఫస్ట్ ఈసెట్ ఎగ్జామ్ ఎంట్రన్స్కి ఎగ్జామినేషన్కి మీరు అన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని వెళ్తారు. అవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత ఒకవేళ కనుక మీ దగ్గర మొబైల్ ఫోన్స్, వాలెట్స్ ఏమైనా ఉంటే అవి మీరు ఎక్కడైనా క్యారీ చేయలేరు. కాబట్టి ఈసెట్ ఎగ్జామ్ లోపలికి అవన్నిటినీ కూడా కిందన మీకు సెంటర్స్ ఉంటాయి, మొబైల్ స్టోరింగ్కి వాటికి సెంటర్స్ ఉంటాయి. వాటిలో ఇచ్చేసి మీరు ఎగ్జామ్కి నీట్గా మీ దగ్గర ఉన్న ఐడి కార్డ్ మేబీ గవర్నమెంట్ ఐడి కార్డ్ అది, అండ్ ఏపీ సెట్ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ అండ్ పెన్, ఓకే సఫిషియంట్. అది తీసుకొని మీరు సెంటర్కి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయ్యేటప్పుడే నీట్ డ్రెస్ కోడ్తో ఎంటర్ అవ్వాలి. డ్రెస్ కోడ్ కోసం మర్చిపోయాను నేను. డ్రెస్ కోడ్ అనేది చాలా మంచిగా ఉండాలి. గర్ల్స్ అయితే నీట్ రెస్పెక్ట్ఫుల్ మేనర్లో ఉండే డ్రెస్సెస్ ఏవైనా కూడా వేయొచ్చు, జీన్స్ అవాయిడ్ చేయండి. ఓకే, అండ్ జెంట్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఒక షర్ట్ అండ్ అలానే ఫార్మల్ ప్యాంట్ కాకపోయినా జీన్ ప్యాంట్ అయినా ఏదో ఒకటి. ఎవరన్నా గర్ల్స్ అయినా బాయ్స్ అయినా కూడా ఏం చేస్తారంటే మంచి డ్రెస్సెస్ వేయాలి. ఓకే, అది చెప్పాలనుకుంటున్నాను. నీట్ డ్రెస్ కోడ్ అనేది ఉండాలి. ఓకే, దట్స్ ఇట్, ఫార్మల్ డ్రెస్ కోడ్. ఓకే, అంతకన్నా ఏం లేదు. సో వెళ్ళిన తర్వాత చెక్ చేస్తారు, అంత బాగానే ఉందా లేదని చెక్ చేస్తారు. అండ్ ఎంట్రన్స్లోనే మీరు ఈసెట్ అప్లికేషన్ ఫాము అండ్ హాల్ టికెట్ అండ్ ఎనీ ఐడి కార్డ్ అనేది తీసుకొచ్చారా లేదా అనేది ఒక లైన్లో పంపించి మిమ్మల్ని చెక్ చేస్తారు. ఓకే, 3 ఉన్నాయి, పర్ఫెక్ట్, మీ టైంకి వచ్చారు, మంచి డ్రెస్ కోడ్తో వచ్చారు అనుకుంటే మీకు లోపలికి ఎంట్రన్స్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకొక చెక్ జరుగుతుంది. ఆ చెక్లో ఏంటి అంటే అప్లికేషన్ ఫాము, ఈసెట్ హాల్ టికెట్, ఐడి ప్రూఫ్ని నీట్గా చెక్ చేస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్లోని ఐడి ప్రూఫ్లోని ఉన్న వ్యక్తి ఒకలా కాదా చెక్ చేయాలి కదా, మరి అది చెక్ చేస్తారు. సెకండ్ చెక్లో చెక్ చేసి ఓకే ఇద్దరు సేమ్ అనుకుంటే జస్ట్ వ్యాలిడేట్ చేసుకుంటారు. వ్యాలిడేట్ చేసి మీకు అలాటెడ్ రూమ్స్కి పంపిస్తారు. ఆ రూమ్స్కి అక్కడ మీకు ఒక షీట్ ఉంటుంది. ఏ రూమ్లోకి వెళ్ళాలనేది మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ ప్రకారం మీకు ఏ ఫ్లోర్కి వెళ్ళాలి. ఒక ఫ్లోర్లో ఎగ్జామ్ జరగదు, సెంటర్స్లో మల్టిపుల్ ఫ్లోర్స్ ఉంటాయి. మల్టిపుల్ ఫ్లోర్స్లో మీకు ఏ ఫ్లోర్లోకి వెళ్ళాలి, ఏ రూమ్లోకి వెళ్ళాలని చెప్తారు. అక్కడ మీకు డీటెయిల్డ్గా హాల్ టికెట్స్, ఈ హాల్ టికెట్ నెంబర్ నుండి ఈ హాల్ టికెట్ నెంబర్ వరకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేస్తారు. అక్కడ కనిపిస్తుంది, ఎవరు చెప్పరు మనకి. జస్ట్ ఎలా మనకి పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ అప్పుడు చెక్ చేసుకుంటాం ఏం రూమ్లో ఉన్నామని చెప్పి. అక్కడ ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీరు చెక్ చేసుకొని పర్టికులర్ ఫ్లోర్కి, పర్టికులర్ రూమ్కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ అక్కడ ఏం జరుగుతుందంటే, డైరెక్ట్గా ఏ కంప్యూటర్ ముందు కూర్చోాలనేది మీకు తెలియదు. ఏ కంప్యూటర్ ముందు కూర్చోాలనేది ఎలా అంటే, మీకు అక్కడ ఒక ప్రాసెస్ జరుగుతుంది. అదేంటి అంటే, జస్ట్ మీ ఐరిస్ అంటే కళ్ళు ఉంటాయి కదా, దాన్ని తీసుకుంటారు, ఐరిస్ తీసుకుంటారు. ఆ ప్రాసెస్ ఉంటుంది. ఆ ఐరిస్ తీసుకొని సిస్టమ్ ఉంటుంది, ఒక పర్సన్ ఉంటారు. ఆ పర్సన్ ప్రతి ఒక్కరు ఆ పర్టికులర్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఐరిస్ తీసుకొని మీరు ఏ కంప్యూటర్ ముందు కూర్చోాలి అనేది వాళ్ళు చెప్తారు. ఆ ఐరిస్ తీసుకున్న తర్వాత మీకు ఏదైతే కంప్యూటర్ అలాట్ చేశారో అక్కడ మీ ఫోటో వచ్చేస్తుంది. ఓకే, ఐరిస్ తీసుంటారు కాబట్టి మీకు ఏ కంప్యూటర్ అయితే అలాట్ చేశారో ఆ ప్రాసెస్ చేయగానే మీకు ఆ కంప్యూటర్లోని ఫోటో వస్తుంది. ఆ కంప్యూటర్ వాళ్ళే చెప్తారు, అక్కడికి వెళ్ళి కూర్చోవడమే. కూర్చున్న తర్వాత జాగ్రత్తగా ఏమీ కంప్యూటర్ని టచ్ చేయకండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వాళ్ళే చెప్తారు. మైక్ ఉంటుంది, లేదా వాళ్ళు లౌడ్ వాయిస్తో చెప్తారు. మ్యాక్సిమం అయితే మాకు స్పీకర్స్ ఉంటాయి అక్కడ. ఓకే, ప్రతి సెంటర్లోనే స్పీకర్స్ ఉంటాయి, ఎందుకంటే ప్రతి రూమ్లోనే చెప్పలేరు కాబట్టి త్రూ అవుట్ ది ఈసెట్ సెంటర్లోని మనకి స్పీకర్స్ ఉంటాయి. సో ఒకే పర్సన్ అందరికీ చెప్పడానికి వీలవుతుంది. ఓకే, సో కూర్చుంటారు. ఇదే ప్రాసెస్. ఆ ప్రాసెస్లోని ఇప్పుడు కూర్చున్న తర్వాత ఏం జరుగుతుందంటే, మీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్లోని మీకు
చూస్తే బాటంలో మీ థంబ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ వేయమని చెప్పి ఉంటుంది, అండ్ మీ సిగ్నేచర్ కూడా చేయమని ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది వాళ్ళే అక్కడ ఇంక తీసుకొచ్చి మీ చేత థంబ్ ఇంప్రెషన్ తీసుకొని ఉంటారు, సైన్ కూడా చేయించుకుంటారు. ఓకే, మీరు ఏం చేయక్కర్లేదు, ముందేం చేయక్కర్లేదు, అక్కడికి వెళ్ళిందా చేసుకోవచ్చు. సైన్ అనేది గెజిటెడ్ ఆఫీసర్స్ చేత ముందుగా చేయించుకొని తీసుకెళ్ళాలి తప్ప మీ సైను మీ థంబ్ ముందే ఏం చేయించుకొని తీసుకెళ్ళక్కర్లేదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ సిస్టమ్ అలర్ట్ చేసిన తర్వాత అక్కడ వాళ్ళే మీ దగ్గరికి వచ్చి రఫ్ షీట్స్ అండ్ ఈ థంబ్ ప్రాసెస్ అంతా వాళ్ళే చూసుకుంటారు. ఓకే, ఇప్పుడు ఇంకా జస్ట్ బిఫోర్ ఎగ్జామ్కి ఒక 10 minutes ఉందనగా సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది, మీకు ఇచ్చిన అలాటెడ్ సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది. ఆన్ చేయగానే మీకు ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తే అవన్నీ తరోగా చదువుతారు. అండ్ మీకు ఆ సిస్టమ్ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ అనేది వాళ్ళు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళే మీకు చెప్తారు, త్రూ స్పీకర్ ద్వారా ఎలా యాక్సెస్ చేసుకోవాలి అనేది మీకు చెప్తారు. ఓకేనా, ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది. చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు అటు ఇటుగా. ఓకే ప్లీజ్, బట్ ఈ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది అని చెప్పి ఒక చిన్న ఐడియా కోసం మీకు ఇచ్చా. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది టెన్స్ ఫీల్ అయిపోయేది, ఫర్ సపోజ్ మీకు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చేస్తారు, ఇచ్చేసిన తర్వాత మీరు యాక్సెస్ చేసుకున్నారు, ఇన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది, ఎగ్జామ్ టైమర్ రన్ అవుతుంది. 180 minutes నుండి 0 వరకు టైమర్ రన్ అవుతుంది. ఓకే, రన్ అయిన తర్వాత మీకు మధ్యలో ఫర్ సపోజ్ ఇంకా మనకి 120 minutes ఉన్నాయి, మీరు ఇంకా చాలా బిట్స్కి ఆన్సర్ చేయాలి. సడన్గా సిస్టమ్ హ్యాంగ్ అయిపోయింది, ఏదో ప్రాబ్లం వల్ల సిస్టమ్ పవర్ ఇష్యూ వచ్చేసింది, లేదా ఆఫ్ అయిపోయింది. అలా అయితే మీ ఎగ్జామ్ ఆగిపోతుందా, మేము రాయలేమా ఇంకా అనుకోవద్దు. ఎందుకంటే దట్ ఈస్ నాట్ యువర్ మిస్టేక్, దట్ ఈస్ మిస్టేక్ రిలేటెడ్ టు ది కంప్యూటర్ ప్రాబ్లం. ఓకే, సో అలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మిమ్మల్ని టెన్షన్ చేయకుండా మీ టైమర్ ఎక్కడైతే ఆఫ్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ కొత్త సిస్టమ్ అలాట్ చేస్తారు. ఎవరు వర్రీ కాకండి, మీరు జస్ట్ వెంటనే మీ ప్రాబ్లం వచ్చిన తర్వాత జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ చాలామంది ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఆ ఇన్విజిలేటర్స్ ఎవరో ఒకరు చూసి మీ ప్రాబ్లం ఏంటి అనేది, ఈ సిస్టమ్ రిలేటెడే కాదు, మీకు ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా, వాటర్ కావాలన్నా, ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జస్ట్ హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ఓకే, లౌడ్ వాయిస్ వేసుకొని అరక్కర్లేదు, మనం జస్ట్ చూస్తే నించున్న లేదా కూర్చొని హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు వచ్చి మీకు సిస్టమ్ అనేది అలర్ట్ చేస్తారు ఇఫ్ ఎనీ ప్రాబ్లం ఎగ్జిస్ట్. ఓకే, సో ఇది ప్రాసెస్. ఇదంతా అయిపోయిన తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు ఏదో మన ఎగ్జామ్ ఐపీ పాలిటెక్నిక్ ఎగ్జామ్లో 1.5 hour పర్మిషన్ ఉంటుంది కదా, లైక్ 3 years ఎగ్జామ్లో 1.5 hour ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వెంటనే పేపర్ ఇచ్చేసి బయటకు వెళ్ళిపోవచ్చు అని చెప్పి. బట్ ఇక్కడ అలా ఏం కుదరదు. ఎగ్జామ్ అయినా 180 minutes ఖచ్చితంగా కూర్చోాలి. మీది ఫస్ట్ మినిట్లో అయిపోయినా 180th minute అయినా కూడా అందరూ అక్కడే ఉంటారు, ఎవ్వరూ వెళ్ళిపోరు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మాకు రాదు, మేము రాయలేము, మేము ఏం చదవలేదు అని వదిలేకండి. ఎంతో కొంత పెట్టడానికి ట్రై చేయాలి. ఆ ఎంతో కొంత మీకు చాలామంది ఏంటంటే అమ్మో వదిలేస్తే వెళ్ళిపోతాం అనే కంగారులో ఉండక్కర్లేదు. ఎందుకంటే 180 minutes వరకు వాళ్ళు లీవ్ చేయరు. కాబట్టి ఆ ఎగ్జామ్ సెంటర్లోని నీట్గా 180 minutes మీకున్న టైంని యూజ్ చేసుకోండి. వస్తే వెళ్ళండి, గుడ్. అంటే ప్రతి ఒక్కరికి ప్రతి బిట్టు రాదు, అలా అని రాని బిట్స్ని వేస్ట్ చేయకుండా టైము ఆలోచించండి. 2-3 సార్లు చదవండి క్వశ్చన్ని, ఎంతో కొంత ఏదో ఒక ఐడియా రావచ్చు. ఓకే, రాకపోయినా కూడా అప్పుడు ఫైనల్గా ఏదో ఒక ఆన్సర్ మరి చెయ్యాలి కదా, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒక ఆన్సర్ ఫైనల్ అటెంప్ట్లో ఇచ్చుకుంటారు. ఓకే, సో అది ప్రాసెస్. అయితే మాత్రం ఫైనల్ ఎగ్జామ్ 180 minutes అయిపోయిన తర్వాత మీకు లీవ్ చేస్తారు. లీవ్ చేసేటప్పుడు అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఇవ్వమని మెన్షన్ చేస్తారు, తీసుకుంటారు కూడా. ఏదైతే అప్లికేషన్ ఫామ్ మీరు ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో రిజిస్ట్రేషన్ అప్పుడు, ఆ అప్లికేషన్ ఫామ్ని మీరు ఎగ్జిట్ అయినప్పుడు సెంటర్ నుండి వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఇది మెన్షన్ చేశారు ఆ పాయింట్ అక్కడ ఇన్స్ట్రక్షన్స్లో కాబట్టి చెప్పాను. ఓకే, ఇది టోటల్ ప్రాసెస్. ఓకే, హ్యాపీగా వెళ్ళండి. అందరికీ ఆల్ ద బెస్ట్. ఎవ్రీవన్ 180 minutes ఉంటుంది. ఆ 180 minutes ఎలా యూజ్ చేసుకుంటారు అనేది మీ చేతుల్లో ఉంది. ఫైనల్గా ప్రిపరేషన్ చేసుకోండి, ఎంతో కొంత మంచిగా చేయండి. అందరూ కూడా ఫ్రీగానే ఉన్నారు కాబట్టి మంచి ప్రిపరేషన్స్ చేసుకోండి. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.